సో మనకి లాస్ట్ మినిట్ డెడ్లైన్స్ ఉంటాయి. మేబీ ఇంకా పోస్టర్ రేపు రిలీజ్ అవ్వాలన్నప్పుడు ఇవాళ వచ్చి కంటెంట్ ఇస్తారు మీకు, ఫోటోషూట్ ఇచ్చి నాకు రేపు మార్నింగ్ కల్లా కావాలి, ఓవర్ నైట్ వర్క్ చేస్తారు. సో హౌ డూ యూ హ్యాండిల్ దట్ ప్రెషర్? ప్రెషర్ ఉంటుంది, బట్ సడన్గా కొంచెం చెప్పినప్పుడు కొంచెం వర్క్స్ అన్నీ చేయాలని ఒక టెన్షన్ అవుతుంది. ఆ టెన్షన్లో హడావిడి చేసి ఏది పడితే అది చేయడం మాత్రం ఉండదు. కొంచెం కూల్ అయితే కూల్గానే చేస్తాం వర్క్. సో నైట్ అవుట్లో వర్క్ చేసి పొద్దున ఫస్ట్ లుక్లో ఏమైనా రిలీజ్ ఉంటే, ఫెస్టివల్స్ కానీ న్యూ ఇయర్లో ఎప్పుడన్నా ఉంటే ఫస్ట్ లుక్లో. ఎక్కువ వెబ్ సిరీస్లు అవి సడన్గా చెప్తా అంటారు, అన్న రేపు న్యూ ఇయర్ కదా ఇమీడియట్గా ఒక పోస్టర్ కావాలి. సో ఫిలిమ్స్, చిన్న ఫిలిమ్స్ కూడా ఇమీడియట్గా అడుగుతూ ఉంటారు. ఓకే. అండ్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్కి సపరేట్గా పోస్టర్ పెట్టుకునే ఆప్షన్ వచ్చింది. అవునండి, అవును. ఇంతకుముందు యూట్యూబ్కి ఉండేది, ఇన్స్టాగ్రామ్కి వచ్చింది, యూట్యూబ్కి వచ్చింది. సో దీనివల్ల వర్క్ ఎక్కువ పెరిగిందా? అవును, పెరిగింది. ఓకే. సో ఇప్పుడు గ్రాఫిక్ డిజైనర్స్కి ఇంతకుముందు అంత రెవెన్యూ ఉండేది కాదు అని చెప్పి ఉండేది అనమాట. సో ఇప్పుడు హౌ ఇస్ ఇట్, మార్కెట్ ఎలా ఉంది గ్రాఫిక్ డిజైనర్కి? బేసిక్గా మనం స్టార్ట్ చేసినప్పుడు నుండి అంటే యూట్యూబ్ అనేది కూడా ఒక ఇండస్ట్రీ అయిపోయింది యాక్చువల్లీ. చూసుకున్నట్టయితే ఫిలిం ఇక్కడున్న సాంగ్స్ని కూడా సినిమాలు కూడా చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద హిట్ అయిన సాంగ్స్ కూడా సినిమాలు కూడా చేస్తున్నారు. సో ఇక్కడ కూడా ఒక మార్కెట్, చాలా పెద్ద మార్కెట్ ఉంది, మామూలు విషయం కాదు, చాలా పెద్ద మార్కెట్. సో అందులో మనం ఒక లీడ్లో ఉన్నాం. సో రెవెన్యూ వచ్చేసి మంచి పేమెంట్లే ఇస్తారు ప్రాజెక్ట్ కింద అని చెప్పేసి. మంచి లైక్ మూవీ లాగానే, సేమ్ కంప్లీట్లీ మూవీ లాగానే చేస్తూ ఉంటాం. ఓకే. ఈ ప్రాజెక్ట్ కింద అని ఉంటుంది. యావరేజ్ ఎంత ఉండొచ్చు ఒక పోస్టర్? ఫస్ట్ ఐ వాంట్ టు నో అబౌట్ యూట్యూబ్ ఎంత ఇవ్వచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్కి ఎంత ఇవ్వచ్చు? మూవీస్ యూట్యూబ్కి వచ్చేసి ఒక ఆల్బమ్ సాంగ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళకి ఉందండి, అది మినిమం ఒక 5 to 10 పోస్టర్స్ అలా పడతాయి. ఒక ప్యాకేజ్ 30K 40K అలా చెప్తాం. సో అలా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటే అలా. ఓకే. సో లైక్ ఫోక్ సాంగ్స్ ఉన్నాయండి, ఫోక్ సాంగ్స్ పెద్ద హిట్ అవుతున్నాయి మధ్యలో. ఐ థింక్ కొన్ని కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది పర్ మంత్. సో అందులో కూడా సాంగ్ ఇంత 20,000-25,000 అలా తీసుకున్నాం.